తెలుగుదేశం పార్టీ ప్రచార రథంపై దాడికి పాల్పడ్డ వైసీపీ అల్లరి ముక్కలు. రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో జరిగిన దాడిని నిరసిస్తూ బాధితుడిని వెంటబెట్టుకుని ప్రభుత్వ ఏరియల్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఈ సందర్భంగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని కాదని అన్నారు. గడిచిన 5 సంవత్సరాలలో ప్రతిపక్షాల నోరు నొక్కి పాలన కొనసాగించిన వైసీపీ ప్రభుత్వం శ్రీకాంత్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతతో టీడీపీకి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు జరిగిన సంఘటనకు రాయచోటి ఎమ్మెల్యే పూర్తి బాధ్యత వహించాలని కోరారు. ఈరోజు ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ప్రచారం రామాపురం మండలం కల్పనాయన చెరువులో వెళ్తుంటే వైసీపీ గుండాలు అంటే ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన అనుచరులు మా వాహనంపై దాడి చేయడం, మా డ్రైవర్ని చితకపాడడం, ఒళ్ళంతా గాయాలు చేయడం, రక్తం కావడం జరిగింది. ఈ ప్రజాస్వామ్యంలో ఓటు అడే హక్కు మాకు లేదని అడుగుతున్నా. ప్రతిపక్షాల నోరు మూయించి ఈ 5 సంవత్సరాలు పరిపాలన సాగించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా మేము గ్రామాలకు వెళ్ళి ఓట్లను అభ్యర్థిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు ఒకటే చెప్తున్నారు, ఈ సైకో పరిపాలన పోవాలి, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్క నోటా వింటున్నాం మేము. దానిలో భాగంగా గత 40 రోజులుగా మేము రాయచోటి నియోజకవర్గంలో పర్యటిస్తున్నాం. ఎక్కడ చూసినా కవ్వింపు చర్యలు చేస్తున్నారు ఈ వైసీపీ గుండాలు. ఈరోజు శ్రీకాంత్ రెడ్డి గ్రామానికి కూతవేటులో ఆయన ఇంటి దగ్గర నుంచి సుమారు 1 కిలోమీటర్ల దగ్గరే మా వాహనం పోతూ ఉంటే అక్కడ మా బండిని అటకాయించడం, బండికి సుమారుగా లైట్లు పీకేసినారు, ఎలక్ట్రికల్ వైరింగ్ తీసేసినారు, అద్దాలు పగలగొట్టినారు. అలాగే మా డ్రైవర్ను చితకబాదినారు, ముక్కులో నుంచి రక్తం రావడం, ఒంటిపైన ముక్కుపైన గాయాలు రావడం, ఆయన ప్రాణాపాయంలో తప్పించుకొని పోవడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు మాకు హక్కు లేదా అని అడుగుతున్నాం. మేము 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేం ప్రజలైతేనేం వీళ్ళ ఆగడాలు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎలక్షన్లు వస్తే కూడా ప్రజాస్వామ్యబద్ధంగా గ్రామాల్లోకి పోయి ఓట్లు అడుగుకునే పనిలో ఉన్నాం. ఇలాంటి చర్యలు చేస్తూ ఉంటే పోలీసు వారి దృష్టికి తీసుకొని పోతే వాళ్ళు ఏమి గలాటనే లేదంటున్నారు. ఇది ధర్మమా న్యాయమా అని అడుగుతున్నాం. ఈరోజు నేను ఒకటే మీ అందరి దృష్టికి తీసుకొని పోతున్నా, ఇలాంటి దుశ్చర్యలకు కవ్వింపు చర్యలకు భయపడే ప్రసక్తే లేదు. రాయచోటి నియోజకవర్గంలో పటిష్టంగా ఉంది తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితేనే ప్రజలైతేనే మా వెంటే ఉన్నారు. ఇలాంటి దాడులు చేయడం వల్ల ఈ ప్రజాస్వామ్యంలో మీకు ఏమీ ఒదగదు, చెడ్డ పేరు తప్పగా ఏమీ ఒదగదని శ్రీకాంత్ రెడ్డికి మరొకసారి విన్నవించుకుంటున్నాం. ఇలాంటి చర్యలు ముమ్ముందు చేస్తే నువ్వు రాయచోటి నియోజకవర్గంలో ఎక్కడైనా తిరిగేదానికి నీకు హక్కు ఉంటుందా అని అడుగుతున్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లలో ఓటు వేయించుకొని గెలవల్ల. నువ్వు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినావు, ఈరోజు నీ పదవి పోతుందని నీకు ఎక్కడ చూసినా వ్యతిరేకత వస్తుంది. పల్లెలు లేకపోతే నువ్వు ఎక్కడికి పోయినా ప్రజలు నిన్ను తిరస్కరిస్తున్నారు. ఈ 5 సంవత్సరాల నుంచి నువ్వు చేసింది ఏం చేసినావు? నియోజకవర్గానికి ఏ విధమైన అభివృద్ధి చేయలేదు. దానికి వ్యతిరేకంగా ప్రజలు టీడీపీ పార్టీకి పట్టం కట్టే దానికి సిద్ధంగా ఉంటే ఈరోజు ఇలాంటి దాడులు చేయడం నీకు సబబేనని అడుగుతున్నా. ఒకటైతే చెప్తున్నా, ఈరోజు మా వాహనాలు అయితేనే అన్నీ మన ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారమే మేము లైసెన్స్ అయితేనేం దానికి పేపర్స్ అయితేనే తీసుకొని రావడం జరిగింది. మీకు ఆ పేపర్లు కూడా పాత్రికేయులందరికీ మీకు చూపిస్తాం. ఈరోజు జరిగిన ఘటనకు ఎమ్మెల్యే బాధ్యత వహించాల. ఎందుకంటే నువ్వు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినవి, నీ సొంత గ్రామంలో కూడా ఇలాంటి చర్యలు జరుగుతూ ఉంటే నువ్వు ఊరిపైన ఉండడం, దీన్ని స్టేట్మెంట్ ఇవ్వాలని అడుగుతున్నాం. ఇంకోటి చెప్తున్నాం, శ్రీకాంత్ రెడ్డి నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఎలక్షన్. మేము 30 రోజులు ఉందిగా, 30 రోజులకు ధైర్యంగా మా క్యాడర్ అయితేనే మేమైతేనే ప్రజల్లోకి వెళ్ళేదానికి ఇంకా సిద్ధంగా ఉన్నాం. నీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు. నీ వెనకాల అధికార దర్పం ఉండొచ్చు, పోలీసు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, మేమైతే భయపడే స్థితిలో లేం. ఎందుకంటే నువ్వు ఒక రిజెక్టెడ్ పీసువు, నిన్ను చూసే భయపడేవాడు ఎవరు లేడు. ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని మేము శాంతియుతంగానే ర్యాలీగా వచ్చి మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. మేము పోలీసులకు వ్యతిరేకత కాదు, ఎలక్షన్ కమిషన్కు వ్యతిరేకత కాదు. మేము చట్టబద్ధంగా రేపు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నిర్వహిస్తుందని నమ్ముతూ మా యొక్క బాధను
పాత్రికేయుల పరంగా మీ ముందర ప్రజల ముందర తీసుకొని వచ్చేదానికి ఈ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.